ఓం శాంతి. జూన్ 3వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళ్తున్నారు. అందుకే ఇక్కడి కర్మ బంధనాల సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థము చేయండి. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జవాబు: బాబా పేద పిల్లలను వాహ్ వాహ్ అని అంటారు. వాహ్ పేదరికము, వాహ్ ప్రశాంతంగా 2 రొట్టెలు తినాలి, లోభము ఉండకూడదు. పేద పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకోని పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే వారికి చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి. ఇప్పుడు తండ్రికి ప్రతిరోజు పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావించండని చెప్పవలసిన అవసరము ఉండదు. ఆత్మాభిమాని భవ అన్నా లేక దేహీ అభిమాని భవ అన్నా ఈ పదాల అర్థమైతే అదే కదా. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక శరీరము తీసుకుంటారు, పాత్రను అభినయిస్తారు, తరువాత శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ అయితే అవినాశి. పిల్లలైన మీకు ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది. ఇంకెవ్వరికి ఈ విషయాల గురించి తెలీదు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ప్రయత్నించి ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమైపోయినట్లయితే స్మృతి అంతగా నిలవదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి మరియు ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అలాగని తాము నేష్టలో కూర్చోవాలని కాదు. నేష్ట అన్న పదము కూడా తప్పు. వాస్తవానికి అది స్మృతి. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. మాయా తుఫానులైతే ఎన్నో వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కోటి గుర్తుకు వస్తూ ఉంటుంది. తుఫానులైతే తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో అవి రాకుండా ఉండేందుకు వాటిని అంతము చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉండగా కూడా మాయ చాలా విసిగిస్తుంది. ఇదే యుద్ధము. ఎంతగా తేలికగా ఉంటారో అంతగా బంధనాలు తక్కువ అవుతాయి. మొదటైతే ఆత్మ నిర్బంధనముగా ఉంటుంది. తర్వాత జన్మ తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల వైపుకు బుద్ధి వెళుతుంది. ఆ తర్వాత పత్నిని దత్తత తీసుకుంటారు. ఏవైతే అప్పటి వరకు ఎదురుగా లేవో అవి ఎదురుగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పిల్లలు జన్మిస్తే ఇక వారి స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు మీరందరూ ఈ విషయాలను మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. అందుకే తండ్రి మహిమ ఉంది. మీకు తల్లి తండ్రి మొదలైన సంబంధాలన్నీ వారితోనే. వారినే స్మృతి చేయండి. వారు మీకు భవిష్యత్తు కొరకు అన్నీ కొత్తవే ఇస్తారు. కొత్త సంబంధాలలోకి తీసుకువెళ్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా. అలాగని ఏదో ప్రళయము జరిగిపోతుందని కాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు.
ఎవరైతే చాలా మంచివారు ఉంటారో వారు తప్పకుండా ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. మీరు భవిష్య 21 జన్మల కోసమే చదువుకుంటారు. చదువు పూర్తవగానే ప్రాలబ్ధము మొదలవుతుంది. స్కూల్లో చదువుకొని తర్వాత క్లాస్కు ట్రాన్స్ఫర్ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామము మరియు సుఖధామములోకి ట్రాన్స్ఫర్ అవ్వనున్నారు. ఈ చీచీ ప్రపంచము నుండి విముక్తులైపోతారు. దీని పేరే నరకము. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. ఇక్కడ మనుషులు ఎంత ఘోర అంధకారములో ఉన్నారు. ధనవంతులు ఎవరైతే ఉంటారో వారు మాకు స్వర్గము ఇక్కడే ఉందని భావిస్తారు. స్వర్గము అనేది కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచం అయితే వినాశనం అవ్వనున్నది. ఎవరైతే కర్మాతీత అవస్థ కలవారు ఉంటారో వారు ధర్మరాజుపురిలో శిక్షలేమీ అనుభవించరు. స్వర్గములోనైతే శిక్షలు ఉండనే ఉండవు. అక్కడ గర్భము కూడా మహలు వలె ఉంటుంది. దుఃఖపు విషయమేది ఉండదు. ఇక్కడైతే గర్భజైలు ఉంటుంది. అందులో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారనేది గుర్తు చేసుకున్నా కూడా మొత్తము చక్రమంతా గుర్తుంటుంది. ఈ ఒక్క విషయమే లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఇది మర్చిపోవడం వలన, దేహాభిమానములోకి రావడం వలన మాయ నష్టము కలిగిస్తుంది. ఇదే శ్రమతో కూడుకున్న పని. మరి శ్రమ లేకుండా ఉన్నత పదవిని పొందలేరు. బాబా, మేము చదువురాని వారము, మాకు ఏమీ తెలీదని బాబాతో అంటారు. బాబా అయితే సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాలి. శరీర నిర్వహణ మొదలైన వాటి కోసమని చెప్పి కొద్ది సమయము చదువుకోవాలి, అంతే. ఇదంతా అంతమైపోనున్నదని మీకు తెలుసు కదా. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి మరియు రొట్టె ముక్కను సంతోషంగా తినాలి. ఈ సమయంలోని పేదరికానికి వాహ్! ప్రశాంతంగా రొట్టె ముక్కను తినాలి. లోభము ఉండకూడదు. ఈ రోజుల్లో ధాన్యము ఎక్కడ లభిస్తుంది? పంచదార మొదలైనవి కూడా మెల్లమెల్లగా ఇక లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తున్నందుకు మీకు ప్రభుత్వము ఇస్తుందనేమీ కాదు. వారికసలు ఏమీ తెలీదు. అయితే ప్రభుత్వానికి ఈ విధంగా అర్థం చేయించమని పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మేమందరము కలిసి తల్లి తండ్రి వద్దకు వెళ్తాము. వారు పిల్లల కోసం టోలీ పంపించవలసి ఉంటుంది అని. ఇక్కడ అసలు ఏమీ లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు. తప్పదన్నట్లు కొద్దిగా ఇస్తారు. ఉదాహరణకు ఎవరైనా షావుకార్లు ఉంటే ఫకీర్లకు పిడికిలి నిండుగా ఇస్తారు. పేదవాళ్ళైతే ఏదో కొద్దిగా ఇస్తారు. పంచదార మొదలైనవి రావచ్చు, కానీ పిల్లల యోగము తగ్గిపోతుంది. స్మృతి ఉండని కారణంగా, దేహాభిమానములోకి వచ్చిన కారణంగా ఏ పనులు జరగవు. ఈ పనులు ఎంతగానైతే యోగము ద్వారా జరుగుతాయో అంతగా చదువు ద్వారా జరగవు. యోగము చాలా తక్కువగా ఉంది. మాయ స్మృతిని దూరం చేసేస్తుంది. శక్తివంతులను ఇంకా బాగా పట్టుకుంటుంది.
మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారము కూర్చుంటుంది. గ్రహచారము కూర్చోవడానికి ముఖ్యమైన కారణము యోగము లోపించడము. గ్రహచారము కారణంగానే నామరూపాలలో చిక్కుకొని మరణిస్తారు. ఇది గొప్ప గమ్యము. ఒకవేళ సత్యమైన గమ్యాన్ని చేరుకోవాలంటే స్మృతిలో ఉండవలసి ఉంటుంది. తండ్రి అంటారు, ధ్యానము కంటే కూడా జ్ఞానము మంచిది, జ్ఞానము కంటే స్మృతి మంచిది. ధ్యానములోకి ఎక్కువగా వెళ్ళడం వలన మాయాభూతాలు ప్రవేశిస్తాయి. అనవసరంగా ధ్యానములోకి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. వారు ఏమేమో మాట్లాడతారు, వారిని నమ్మకండి. జ్ఞానమైతే బాబా మురళిలో లభిస్తూ ఉంటుంది. తండ్రి అప్రమత్తము చేస్తూ ఉంటారు. ధ్యానము ఎందుకు ఉపయోగపడదు? అందులో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది. అహంకారము వచ్చేస్తుంది. జ్ఞానమైతే అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్నిచ్చేవారు శివబాబా. మమ్మాకు కూడా ఇక్కడి నుండే జ్ఞానము లభించేది కదా. ఆమెకు కూడా మన్మనాభవ అనే చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. స్వయాన్ని చూసుకోవాలి. నేను దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా? ఇక్కడే దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కొందరిని చూడండి, ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అవస్థ ఉంటుంది, సంతోషంగా పనిచేస్తారు. గంట తర్వాత క్రోధమనే భూతము వస్తే ఇక సమాప్తము. నేను ఈ పొరపాటు చేశాను అని తర్వాత గుర్తుకు వస్తుంది. అప్పుడు మళ్ళీ బాగైపోతారు. ఇలా గంటల గడియారముల పదే పదే మారిపోయేవారు బాబా వద్ద చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు. అసలు ఇటువంటి పిల్లలపైనైతే బలిహారమైపోవాలి అని వాళ్ళ గురించి బాబా కూడా అంటారు. మళ్ళీ ఒక గంట తర్వాత చూస్తే ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయి ఉంటారు. క్రోధము వస్తే ఇక చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడిప్పుడే సంపాదన చేసుకుంటారు, ఇప్పుడిప్పుడే నష్టపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజము. చిన్న పిల్లవాడు కూడా అర్థం చేయించగలడు. కానీ నేను ఎవరిని, ఎలా ఉన్నాను అనేది యథార్థ రీతిలో తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించడం అంటే చిన్న పిల్లలు ఈ విధంగా స్మృతి చెయ్యలేరు. మనుషులకు మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మృతి చేయండని చెప్పడం జరుగుతుంది. కానీ స్మృతి చేయలేకపోతారు. ఎందుకంటే వారి గురించి యథార్థంగా ఎవరికీ తెలీదు. ఎవరు తిరిగి వెళ్ళలేరు. అలాగే వికర్మలు కూడా వినాశనమవ్వవు. పరంపరగా ఋషులు, మునులు మొదలైన వారందరూ రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదని అంటూ వచ్చారు. కానీ ఆ ఋషులు, మునులైతే సతోగుణము కలిగి ఉండేవారు. మరి ఈనాటి తమోప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు? తండ్రి అంటారు, ఈ లక్ష్మీనారాయణులకు కూడా తెలీదు. రాజు రాణులకే తెలియనప్పుడు ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఎవరికీ తెలీదు. ఇప్పుడు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసిన వారు
కొందరే ఉన్నారు. బాబా ఘడియ ఘడియ మర్చిపోతున్నామని అంటారు. తండ్రి అంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా భారీ సంపాదన. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయ్యి స్మృతి చెయ్యాలి కదా. కానీ మాయ మరపింపజేసి తుఫానులలోకి తీసుకువస్తుంది. ఇక్కడ అంతర్ముఖులుగా అయ్యి విచారసాగర మంథనము చేయాలి. విచారసాగర మంథనము చేసే విషయం కూడా ఇప్పటికి సంబంధించినదే. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. పిల్లలైనా మీరు చూశారు కదా. విచిత్రమేమిటంటే ఒకే ఇంట్లో మేము సంగమయుగ వాసులమని మీరంటారు. కానీ పత్ని మరియు పిల్లలు మొదలైన వారు కలియుగము వారిగా ఉంటారు. ఎంత తేడా ఉంది! తండ్రి చాలా సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇంట్లో ఉంటూ కూడా నేను పుష్పములా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాను అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇవి అనుభవముతో కూడిన విషయాలు. ప్రాక్టికల్గా శ్రమించాలి. స్మృతిలోనే శ్రమ ఉంది. ఒకే ఇంట్లో ఒకరు హంసలా ఉంటే ఇంకొకరు కొంగలా ఉన్నారు. కొందరు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. వారికి ఎప్పుడూ వికారాలకు సంబంధించిన ఆలోచనలు కూడా రావు. కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. ధైర్యాన్ని చూపిస్తారు. కావున వారికి ఎంతటి ఉన్నత పదవి లభిస్తుంది. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొందరిని చూడండి, వికారాల కోసం ఎంతగా కొట్లాడుతారు, గొడవ పడతారు. సంకల్పంలో కూడా ఎప్పుడూ అపవిత్రంగా అయ్యే ఆలోచన రానటువంటి అవస్థను కలిగి ఉండాలి. తండ్రి అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. శ్రీశ్రీ యొక్క మతము ద్వారా మనము శ్రీలక్ష్మిగా శ్రీనారాయణునిగా అవుతామని మీకు తెలుసు. శ్రీ అంటేనే శ్రేష్టము. సత్యయుగములో నెంబర్ 1 శ్రేష్టమైన వారు ఉంటారు. త్రేతాలో 2 డిగ్రీలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ ఈశ్వరీయ సభ యొక్క నియమము ఏమిటంటే, ఎవరికైతే జ్ఞానరత్నాల పట్ల గౌరవం ఉంటుందో, ఎవరైతే ఎప్పుడు ఆవలింతలు తీయరో అటువంటి వారు ముందు కూర్చోవాలి. కొందరు పిల్లలైతే తండ్రి ఎదురుగా కూర్చొని కూడా కునికిపాట్లు పడుతుంటారు, ఆవలిస్తూ ఉంటారు. అటువంటి వారు వెనుకకు వెళ్ళి కూర్చోవాలి. ఇది పిల్లల యొక్క ఈశ్వరీయ సభ. కానీ కొందరు బ్రాహ్మణీలు ఇటువంటి వారిని కూడా తీసుకువస్తారు. వాస్తవానికి తండ్రి నుండి ధనము లభిస్తుంది. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది. జ్ఞానము సంగమములోనే లభిస్తుందని మీకు తెలుసు. మీరంటారు, బాబా మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము. మధురాతి మధురమైన పిల్లలకు బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు. ఇది చీచీ ప్రపంచము. మీది అనంతమైన వైరాగ్యము. తండ్రి అంటారు, ఈ ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అది రేపు ఉండనే ఉండదు. మందిరాలు మొదలైన వాటి నామరూపాలు కూడా ఉండవు. అక్కడ స్వర్గములో వాళ్లకు పాత వస్తువులను చూడవలసిన అవసరము లేదు. ఇక్కడైతే
పాత వస్తువులకు ఎంత విలువ ఉంది? వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఇతర ఏ వస్తువుకు విలువ లేదు. తండ్రి అంటారు, నేను రాకపోతే మీరు రాజ్యము ఎలా తీసుకుంటారు? ఎవరికైతే తెలుసో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అందుకే కోట్లల్లో ఏ ఒక్కరో అని అంటారు. ఏ విషయంలోనూ సంశయము రాకూడదు. భోగ్ మొదలైనవి కూడా ఆచారము వంటివి. వీటికి జ్ఞానము మరియు యోగముతో ఏ కనెక్షన్ లేదు. మీకు ఇంకే విషయంతోనూ సంబంధము లేదు. కేవలం 2 విషయాలే ఉన్నాయి: అల్ఫ్ మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వము. అల్ఫ్ అని భగవంతుణ్ణే అంటారు. వేలుతో కూడా అలా పైకి సైగ చేసి చూపిస్తారు కదా. ఆత్మ అలా సైగ చేసి చూపిస్తుంది కదా. తండ్రి అంటారు, భక్తి మార్గములో మీరు నన్ను స్మృతి చేస్తారు. మీరందరూ నా ప్రేయసులు. బాబా కల్పకల్పము వచ్చి మనుష్య మాతృలందరినీ దుఃఖము నుండి విడిపించి శాంతిని మరియు సుఖాన్ని ఇస్తారని కూడా మీకు తెలుసు. అందుకే బాబా చెప్పారు, బోర్డుపై ఇలా రాయండి: విశ్వములో శాంతిని అనంతమైన తండ్రి ఏ విధంగా స్థాపన చేస్తున్నారో వచ్చి అర్థం చేసుకోండి. ఒక్క క్షణంలో 21 జన్మల కొరకు విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి. ఇంటి వద్ద బోర్డు పెట్టండి. 3 అడుగుల నేలపై మీరు అతి పెద్ద హాస్పిటల్ను, యూనివర్సిటీని తెరవవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు మరియు చదువు ద్వారా స్వర్గరాజ్యాధికారము లభిస్తుంది. ప్రజలు కూడా మేము స్వర్గానికి యజమానులమని అంటారు. ఈరోజు మనుషులకు సిగ్గుగా అనిపిస్తుంది, ఎందుకంటే నరకవాసులుగా ఉన్నారు. మా తండ్రి స్వర్గస్థులయ్యారని వారు స్వయమే అంటారు. అంటే వాళ్ళు నరకవాసులన్నట్లే కదా. మరణించిన తర్వాత స్వర్గములోకి వెళ్తారని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. మంచి పనులు చేసిన వారి గురించి ఇతను ఎంతో మహాదానిగా ఉండేవారు, స్వర్గస్థుడయ్యారని విశేషంగా అంటారు. కానీ వాస్తవానికి ఎవరు వెళ్ళరు. నాటకము ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు. ఎప్పుడైతే పాత్రధారులందరూ ఇక్కడకు వచ్చేస్తారో అప్పుడే యుద్ధము కూడా జరుగుతుంది. ఇక తిరిగి వెళ్తారు. శివుని ఊరేగింపని అంటారు కదా. శివబాబాతో పాటు ఆత్మలందరూ వెళ్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ చెప్పును వదిలేయాలి. ఏ విధంగా సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్త కుబుసము తీసుకుంటుందో అలా మీరు కొత్త దేహాన్ని సత్యయుగములో తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఎంత సుందరమైనవాడు. అతనిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. అతనిది ఫస్ట్ క్లాస్ శరీరము. మనమందరము అలానే తీసుకుంటాము. నేను నారాయణుని వలె అవుతానని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన చీచీ శరీరము. దీనిని వదిలి మనము కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. ఇది తలుచుకున్నప్పుడు సంతోషము ఎందుకు ఉండదు?
మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని అంటారు కదా. ఈ సత్యనారాయణుని కథను మంచి రీతిలో అర్థం చేసుకోండి. ఏదైతే చెప్తారో అది చేసి చూపించండి. చెప్పడము చేయడము ఒకటే అయి ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి. తండ్రి అంటారు, చేతులతో పని చేయండి. హృదయము తండ్రి స్మృతిలో ఉండాలి. ఎంతెంతగా ధారణ చేస్తారో అంతంతగా మీ వద్ద జ్ఞానము యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంతటి ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానము. మీరు ఆత్మ. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మయే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆత్మయే ధారణ చేస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ పాత ప్రపంచము యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడము మరియు చేయడము సమానంగా ఉండాలి. 2వ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల పట్ల గౌరవము ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామరూపాల గ్రహచారము నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. వరదానము. తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజూకు పరిస్థితులలో కూడా కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా కండి. వివరణ. సంగమయుగములో ఎప్పుడైతే తండ్రి సేవాధారిగా అయి వస్తారో అప్పుడు ఛత్రఛాయ రూపములో సదా పిల్లల సేవను చేస్తారు. స్మృతి చేయగానే క్షణంలో తోడు యొక్క అనుభవం అవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజూకు పరిస్థితులలోనైనా కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ఎదురుగా తెచ్చుకోవడంతో స్వస్థితిలో స్థితులవ్వడంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్. విషయాలు అనే పరదాను మధ్యలోకి రానివ్వకపోతే తండ్రి తోడు అనుభవమవుతూ ఉంటుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. వివరణ. ఏ విఘ్నము నుండైనా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి క్షణంలో స్వయం యొక్క స్వరూపములోకి అనగా ఆత్మిక జ్యోతి స్వరూపపు స్మృతిలోకి రావడము మరియు కర్మలలో నిమిత్త భావము యొక్క స్వరూపములో ఉండడము. ఈ డబల్ లైట్స్ స్వరూపములో స్థితులైనట్లయితే క్షణంలో హై జంప్ చేసేస్తారు. ఏ విఘ్నము కూడా ముందుకు వెళ్ళడంలో ఆటంకము వేయలేదు. ఓం శాంతి.